అన్నిటికన్నా ముఖ్యమేంటి తెలుసా? ఆయన ఆజ్ఞలను పాటించాలి. అది ప్రాముఖ్యం. వాటిని వదిలేసి వీటిని చేయటం వల్ల ఏమి ఉపయోగం? వాటిని జరిగిస్తూ వీటిని కూడా చూడండి. ఆయన మాట మనం శ్రద్ధగా ఉంది. ఆయన ఆజ్ఞలేంటి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో ప్రభుని ఆరాధించాలి. నిన్ను వలే మనం ఒక ప్రేమించి తీసుకొస్తాం. ఊరికి ప్రేమించి షాపింగ్కి తీసుకెళ్తాం. బట్టలు కొనుక్కుంటాం కదా, వస్తావా విని అన్నీ రానన్న రాపి నేను బతిలాడు తీసుకెళ్తాం. అంతేగాని గుడికి వెళ్తున్నాను వస్తావా అని మనం తీసుకుంటామా? ప్రతి వాళ్ళు వస్తా అంటారు, ఇది గుడికి రావనే అంటారు. మనం సువార్త ప్రకటించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను మనం పాటించాలన్న, ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలంట? పాటించినట్లయితే ఏం ఆశీర్వాదం వచ్చదు? ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల ఈ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. నరుడు తన కష్టార్జితము చేత ఆశీర్వాదము చూడలేదు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదమే ఎన్నటికి ఆశీర్వాదం. నరులు తమ కష్టార్జితం చేత మనం ఏం సంపాదించుకోలేము. ఆశీర్వాదము మేలనేది ఎవరి వల్ల తెలుసా? మనము దేవుడిలో ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన మాట విని ఆయనలో నడుచుకుంటున్నప్పుడు ఆశీర్వాదాలన్నీ మనకంట ప్రాప్తిస్తాయి. అక్కడ మనం వాటిని అడగక్కర్లా. ఆ సమయం వచ్చినప్పుడు అవి వచ్చి మనం అతుక్కుపోతాం. ఐస్కాంతానికి ఈనపొక్క ఎలా అతుక్కుపోతుందో ఆశీర్వాదాలకి మనం అలా అతుక్కుపోతాం. హల్లెలూయా. ఎప్పుడు బట్టలు కొట్టుబడి పెడతాడు, రూపాయికి చీర, ₹10 అది, ₹100 పొడి చీర. నిజంగా ఇస్తారా? మొన్న రిలయన్స్ స్మార్ట్ బజార్కి వెళ్ళేటప్పుడు పెట్టాడు ₹9 పంచదార కేజీ. కింద చదివా ఏదో ఉంటుందని చదివితే ₹199 కొంటేనే ఇస్తారు అంటారు. మేము 3,000 పైన ఉన్నాం. వెళ్ళి ఏమన్నా మరి 2,000 పంచదార ₹9 ఇస్తా అన్నావుగా, ఇస్తారా అని ఎవరన్నారు? మీరు కొంత నూనె డబ్బా, పెద్ద నూనె డబ్బా ఉన్నాం 15 నూనె డబ్బాకి ఇవ్వమంట. 15 వెళ్తాడు షాంపూలకి డబ్బాకి. అది రాసేది అక్కడ నూనె డబ్బాకి ఎవరయ్యా? నూనె డబ్బాలకి బియ్యాలకి ఎవరంట? దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు మేలు చేస్తాడు అంటున్నాడు. కానీ ఎప్పుడు తెలుసా? ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు, నెరవేర్చినప్పుడు మన జీవితాల్లో ఎటువంటి ఆశలు తెలుసా? నీవు భూమి మీద ఉన్న సకల జనులందరికంటే హెచ్చుగా ఉంటావు అన్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మనము తలగా ఉండేవాళ్ళమే కానీ రాంగ్గా ఉండేవాళ్ళం కాదు. మనం తలగా ఉండాలంటే మొదట దేవుడి మాట, ప్రభువుని విడిచిపెట్టి ఆయన ఆజ్ఞలు విడిచిపెట్టి ఆయన మాట వినకుండా బాగుపడిన ఎవరిని చూడాలి. ఆయన లేకుండా మనం ఏమి సాధించలేము, బాగా తెలుసు. కానీ ఆయనే వదిలిపెట్టాలి. ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు పాటిస్తామో మనమంతా సకల జనుల కంటే
అన్ని విషయాల్లో చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిదెట్టులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. హల్లెలూయా. దీవించబడాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, దీవించబడాలంటే ఫారెన్ వెళ్ళాలి, దీవించబడాలంటే పట్టణం వెళ్ళాలి. దేవుడు దీవించేస్తే అంట అడుగుతున్నాడు, నువ్వు పట్టణంలోనూ అదు పట్టణంలో పొలం ఉంటుందా? ఆశీర్వదించబడాలి. నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, నా పని మా అబ్బాయి పని పగల పని రాత్రి పని తెరాలి పని ఇన్ని పనులు చేసేసి దేవుళ్ళు వేసి ఇక్కడ ఉన్న కానీ గుడి రావాల్సి వస్తుంది. అది అక్కడ పోయే గుడితో పని అడిగి ఉండేది. ఇక్కడ మీరు ఎమ్మడపడుతున్నారు, అక్కడ ఎవడ ఎమ్మడబడి ఉండేది. పగల నుండి రాత్రి నుండి తర్వాత నుండి అన్ని నుండి చేసి పెద్ద పొలీసుడు అయిపోయి మీ పల్లెటూరులో ఉన్న చర్చి కాళేశ్వరం చెత్త. దేవుడు దీవించాలే కానీ నువ్వు పట్టణంలోనైనాను ఎక్కడ ఉండదు పొలం ఎక్కడ ఉంటుందండి? పల్లెటూరు. దేవుడు ఆశీర్వదించబడాలి కదయ్యా, నువ్వు అడవిలో ఉన్న ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదించాలి. పట్టణంలోనే ఆశీర్వదించబడతామని కాదు, పొలములోనూ ఆశీర్వదించబడతాం. చాలా మంది పల్లెటూరు రోజు పట్టణాలకు వెళ్ళిపోతారు ఆశీర్వాదం చూడాలని. అక్కడ బాగా జనాలు ఉంటారు, సంపాదించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు లేకపోతే నీ జీవితం అంతా సున్నా. ఎక్కడికి వెళ్ళినా సరే, పట్టణంలోనే కాదు, పొలంలోనూ పల్లెటూరులోనూ నువ్వు దేవుని చూస్తావు. ఎప్పుడు తెలుసా? దేవుడు నీతో ఉన్నాడు కనుక. హల్లెలూయా. చదువు. పొలములోను పట్టణములోను పొలములోను నీ గర్భఫలము. మన గర్భఫలము ఆశీర్వదించబడాలంటే దేవుడు కృప ఉండాలి. మన గర్భఫలము ఆశీర్వదించబడాలి. మా బిడ్డలు గొప్పోళ్ళు అయిపోవాలండి. మంచిదే. గుడి తీసుకొస్తావా? రానా అంటున్నాడండి. కానీ ఎంత గొప్పడు అయిపోతాడు చెప్పు. గుడికి రాడు, దేవుడు అంటే లెక్కలేదు, ప్రార్థన అంటే ఇది లేదు. కానీ మన గర్భఫలాలు ఎలా అయిపోవాలి? అన్యాయం కాదు. మనం దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు పాటిస్తే పట్టణంలోను పొలంలోను మన గర్భఫలము కూడా ఏమో తెలుసా? ఆశీర్వదించు. మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే ముందు మనం దేవుడు మాట, ముందు మనం దేవుడు మాట, ముందు మన ఆజ్ఞలను పాటిస్తే, మనం దేవుళ్ళో ఆత్మీయంగా నడిస్తే మన బిడ్డలను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనం ఆత్మీయతలో నడిస్తే, మనం ప్రభువులో నడిస్తే, ప్రభు ఆజ్ఞల చొప్పున నడిస్తే, ఆయన మాట విని నడిస్తే, పట్టణంలోనైనా పొలంలోనైనా నీ గర్భఫలమును చదువు. భూఫలము, నీ పశువుల మంద, నీ దుక్కిటెద్దులు. అప్పుల్లో ఇవి ఉండే కదా. అప్పుల్లో ఎవరికి ఎక్కువ గొర్రెలు ఉంటే అది డబ్బులు, ఎక్కువ పశువులు ఉంటే ఆ సందర్భాన్ని బట్టి చెప్తున్నాడు. ఇప్పుడు సందర్భాన్ని బట్టి నువ్వు చేసే పనుల్లోనూ, నువ్వు చేసే వ్యాపారాల్లోనూ, నీ చేతి పనుల్లోనూ, నువ్వు ఏదైతే ఈ లోకములో చేస్తున్నావో వాటన్నిటి విషయాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించాలి.
యెహోవా ఆశీర్వదించాడు. దేవుడు ఎప్పుడైతే ఏం లేదండి, నీ దగ్గర 100 రూపాయలని దేవుడు దీవించాడు అనుకో, అవి అలా కరెక్ట్గా ఉంటాయి, సక్రమంగా ఉపయోగించబడాలి. దాన్ని దేవుడు వదిలేశాడు అనుకో, సాయంకాలానికి పిల్లవాడు జ్వరం అవుతుంది, ఇంక తెచ్చుకొని 100 రూపాయలు తీసుకెళ్ళి ఆ డాలర్కి ఇచ్చి పోతే పోయి నీళ్ళ డబ్బులు పిల్లవాడు తగ్గింది సాలే అని. మన ధనము చిల్లు సంచులో వేసిన వాటి వల్లే ఉండకూడదు. మన ధనమును దేవుడు దీవించాలి. మనకి కలిగినది ఆశీర్వదించబడాలి. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు తెలుసా? నీవు నేను దేవుని మాట విన్నాం. వినాలి ఎలా అంటున్నాడు, ఏమనాలి, ఏం చెప్పాడు మాకు బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు ఆయనకి ఏం చెప్పావు? ఉపవాస ప్రార్థనలో ఆయన నీకేం చెప్పాడు? ఒక మాట చెప్తా, దేవుడికి నీకు మధ్యలోకి ఎవరు అవసరం లేదు. మన మనస్సాక్షి దేవుడు ఎప్పుడు మాట్లాడతాం. మళ్ళీ ఇంకొకడు వస్తే మన కోపం వచ్చింది, ఒకడు చెప్పకూడదు. మనకు బుద్ధి ఎవరు చెప్పాలి తెలుసా? దేవుడే చెప్పాలి. నీకు నాకు మనకి ఆయనకి మధ్యలో ఏ తీర్మానం ఉందో, ఏ వాగ్దానం ఉందో, ఏమి కలిగి ఉన్నామో వాటిని మనము వినేవారముగాను చేసేవారముగాను నెరవేర్చేవారముగాను ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ దీవెన ఉన్నతముగా ఉంటుంది. అప్పుడు నీ దీవెన గొప్ప ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. కనుక ఉదయకాల సమయంలో నీ ప్రయాస దేవుడు చూస్తున్నాడు, నీ కష్టాలు దేవుడు చూస్తున్నాడు, నీ ఇరుకులు ఇబ్బందులు దేవుడు చూస్తున్నాడు, ప్రతి విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. వాటన్నిటిలో నుంచి నేను విడిపించి ఆశీర్వదించాలని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. కాకపోతే మనము చేయవలసిన పని ఏంటంటే దేవుని మాట విని దాని ప్రకారం. ఇది కష్టమే మాత్రం కాదు, ఆయన కాడ సులువు, తేలిక, చాలా ఈజీ పని. దేవుని కాడ చాలా ఈజీ. చెప్పాను కదా, నేను రాత్రి మనం చెప్పుకున్నాం కదా, చాలా ఈజీ. ఇది కాదు ప్రభు అది చేద్దానికి, సరే అదే చేయను ఏంటి నా అలాంటి ఒక 50 కేజీలు బస్తా బుధాన్ని వేసుకున్నాను అనుకో, ప్రభు నేను వేసుకోలేనే, చిన్న 10 కేజీలు వేసుకుంటాను, సరేలే నాన్న అదే వేసుకో, వెళ్ళిపోయి ఏదో చెయ్యి. ప్రభువులు అంట దేవునిలో ఏదో ఒకటి చేద్దాం కదా, ఖాళీగా నుంచో చూస్తా ఉంటారు, లేకపోతే ముచ్చట ఏదో ఒకటి ప్రభు పనిలో మనం ఏదో ఒక విషయంలో నమ్మకంగా ఉండాలి. ఏదో ఒకటి నువ్వు చేయగలిగినదే దేవుడు నీకు చేయమన్నది. చూడండి, భక్తులు నేను నిన్ను పిలిచాను, నువ్వు వెళ్ళి ప్రకటించంటే, అయ్యా నేను నక్కుని అన్నారు, అయ్యా నేను బాలు అన్నారు, నేను చేయలేను అయ్యా అన్నారు. దేవుడు పర్వాలా, నేను వాడుకుంటా, నేను నిలబెడతా, నేను సహాయం చేస్తా నడిపించాడు. దేవుడు నీకు చెప్పినప్పుడు నాకు చెప్పిన మన ఇబ్బంది చెప్పుకోవచ్చు, మన బలహీనత చెప్పచ్చు. నేను నడవలేనయ్యా, నాకు నోరు లేదు అయ్యా. దేవుడు మాటలు చెప్తే అన్ని మాటలు నోట్లోకి బయటపడతాయి అయ్యా. ఊళ్ళో వచ్చుకుని కూతురు మాట్లాడుతుంటే ఊళ్ళో కూడా ఏం మాట్లాడుతున్నావు అర్థం ఒకసారి, ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నాము? దేవుడి మందిరంలో కూడా మమ్మల్ని చిరాకు వస్తుండే, ఇంగ్లీష్ వచ్చి అంటుండే, ఎలా
గమనించండి. దేవుడు మనల్ని దీవిస్తాడు. తెలుసా, మనము ఆయనలో ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు మనము పాటించినప్పుడు నీకు ఎక్కడున్నా సరే, నువ్వు పట్టణంలో ఉండు, పొలంలో ఉండు, నువ్వు ఏ చేతి పని చేసినా, నువ్వు ఏ వృత్తి కలిగి ఉన్నా, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నా, దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాన్ని చేస్తాడు. అందుకని చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్నా ఓ ఇంట్లో లోకంలో కూడా ప్రయాసపడతాం, పరిగెత్తి 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 కాసేపు ప్రభువులో కూర్చోరాలు తెలియదుగా, కాసేపు ప్రభువులు అసలు ఆలోచించరాదు. అసలు ప్రభు ఏం చెప్తున్నాడో ఒక్కసారి ఒక్క పూట కూర్చోండి, ఒక్క గంట కూర్చోండి. ఎందుకు మనం ఆలోచన చేయకూడదు? మనం ఎందుకు దేవుని మాట వినకూడదు? అంత కష్టమైన మాటలు ఏమున్నాయి? అంత కష్టమైన పనులు ఏం చెప్పాడు? వారిని విడిచిపెట్టమన్నాడా? బిడ్డలు వదిలేమన్నాడా? ఇల్లు వదిలేమన్నాడా? ఆస్తులు వదిలేమన్నాడా? ఎంత మానేమన్నాడా? బట్టలు వేసుకున్న మానేమన్నాడా? బంగారం పెట్టుకోవద్దన్నాడా? చెవులు పెట్టుకోవద్దన్నాడా? మరి ఏం పెట్టుకోవద్దన్నాడు? ఏం వదిలేమన్నాడు? పాపాన్ని వదిలే అన్నాడు, ఈర్ష్యను వదిలే అన్నాడు, అసూయను వదిలే అన్నాడు, నాతో పాటు ఉండన్నాడు, నా మాట విని అన్నాడు. ఆ వృత్తి తెచ్చాను. నీవు నేను సంతోషిస్తుంటా, దేవుడు సంతోషిస్తుంది. హల్లెలూయా. మనం బాగుపడుతుంది, దేవుడికి ఇష్టం లేదు. మన టైపాటం కొనుక్కుంటాం, గొనిగి గొనిగి ఇశ్రాయేలు మొత్తం అరణ్యంలో చచ్చిపోయారు. కొనుక్కొని అది వదిలేసి మనం సంతోషం ఉంటే దేవుడు సంతోషిస్తాడు. మనం దుఃఖపడుతుంటే మన దేవుడు మన పక్షాన్ని ఉంటాడు. దేవుడు మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక ఇప్పటికైనా చక్కగా దేవుని మాట్లాడినా, దేవుని ఆజ్ఞలు నీకేం చెప్పాడో నాకేం చెప్పాడు, ఎలా నడుచుకోమన్నాడు, ఏం చేయమన్నాడు, మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పాలన్నాడు? ఎవరు చెప్పాలి? మనం దేవుడికి మాత్రం ఖచ్చితంగా జవాబు చెప్పాలి.